మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బలహీనుణ్ణి సైతం మొనగాడిగా మార్చే మొక్క ఇదే. ఈ విశాలమైన భూమి మీద ప్రకృతి ఒడిలో ఎన్నో రకాల వింతలు విశేషాలతో పాటు ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కలు అసంఖ్యాకంగా ఉన్నాయి. మన పూర్వీకులు ఈ ప్రకృతిని ఒక ఆసుపత్రిగా భావించేవారు. దాదాపు 99% ఈ భూమి మీద పనికిరాని మొక్క అంటూ ఏదీ ఉండదు అని ఆయుర్వేద శాస్త్రం ఘంటాపదంగా చెబుతోంది. మనం రోడ్ల వెంట వెళుతున్నప్పుడు ఎన్నో మొక్కలను చూసి ఇవి పిచ్చి మొక్కలు, వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని అనుకుంటాం. కాకపోతే ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకోవటం, ఆ మొక్కలోని ఏ భాగాన్ని ఎంత మోతాదులో వాడాలో తెలుసుకుని వాడితే అది ఖచ్చితంగా ఔషధంగా మారి మన ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవితం, తీవ్రమైన పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, రసాయనాలతో పండిన ఆహారం తీసుకోవటం, కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల నేటి యువత, ముఖ్యంగా పురుషులు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామంది పురుషులు శారీరక బలహీనత, నీరసం, అలసట వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. చిన్న చిన్న పనులకే అలసిపోతూ శారీరక దారుఢ్యాన్ని కోల్పోయి నరాల బలహీనతతో బాధపడుతున్నారు. వీటన్నింటికీ మించి ప్రస్తుత రోజుల్లో చాలామంది పురుషులను లోపల తీవ్రంగా కలవరపెడుతున్న అతిపెద్ద సమస్య శృంగార సమస్యలు మరియు దాంపత్య జీవితంలో అసంతృప్తి. శృంగార సామర్థ్యం తగ్గిపోవటం, శారీరక పటుత్వం లేకపోవటం, శక్తిహీనులుగా మారడం వంటి రహస్య సమస్యలతో వారు మానసికంగా తీవ్రంగా కృంగిపోతున్నారు. బయటకు చెప్పుకోలేక డాక్టర్ల చుట్టూ తిరిగి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మందులు వాడుతూ తమ ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి పురుషులందరికీ ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం ఒకటుంది. మనకు రోడ్ల పక్కన పిచ్చి మొక్కలా కనిపించే ఒక చెట్టులో పురుషుల శక్తిని అనూహ్యంగా పెంచే అత్యంత అద్భుతమైన శక్తి దాగి ఉందని మీకు తెలుసా? అవును, ఈ మొక్క బలహీనుణ్ణి సైతం మొనగాడిగా మారుస్తుంది. ఎంతటి నరాల బలహీనత ఉన్నవారినైనా, సత్తువలేని బలహీనులను కూడా ఈ మొక్క చాలా బలంగా, దృఢంగా మారుస్తుంది. ఈ మొక్కను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే పురుషుల శరీరానికి 1000 గుర్రాల బలం వస్తుందని ప్రాచీన ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. పురుషులలో శృంగార సామర్థ్యాన్ని పెంచే అమోఘమైన శక్తి కూడా ఈ మొక్కకు పుష్కలంగా ఉంది. మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటి? దానివల్ల పురుషులకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలేమిటి? ఆ మొక్కను ఉపయోగించి శృంగార సమస్యలను ఎలా అధిగమించవచ్చు? అలాగే ఈ మొక్కలో దాగి ఉన్న ఇతర ఆరోగ్య రహస్యాలేమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మనం రోడ్ల పక్కన ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపించే, పల్లెటూర్లలో పొలాల కంచెల వెంట విరివిగా గుబురుగా కనిపించే తలంబ్రాల చెట్టు గురించి తెలుసుకుందాం. ఈ చెట్టులోని ప్రతి భాగం అంటే వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు ఇలా ప్రతి ఒక్కటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉందని ఆయుర్వేద శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. ఈ అత్తకోడళ్ల చెట్టును ప్రాంతాన్ని బట్టి, వారి వాడుక భాషను బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు. ఎక్కడైనా విస్తారంగా కనిపించే ఈ చెట్టును పల్లెల్లో తలంబ్రాల చెట్టు అని, లేదా అత్తాకోడల ఆకు అని, మరికొన్ని చోట్ల గాజు కంప అని, లేదా పులికంప అని, లేదా దీని పూల రంగులను బట్టి నవరత్నాల పూలు అని వివిధ విధాలుగా పిలుస్తారు. ఇది పేరుకు మాత్రమే చెట్టు, కానీ నిజానికి ఇదొక గుబురుగా పెరిగే ఒక పెద్ద పొద. ఈ తలంబ్రాల చెట్లు పంట పొలాల చుట్టూ గనక ఉంటే ఆ పంటలకు ఎటువంటి పురుగుల తాకిడి ఉండదని రైతులందరిలో ఒక బలమైన విశ్వాసం ఉంది. అది 100% అక్షరాల నిజం కూడా. ఎందుకంటే ఈ గుబురుగా ఉండే చెట్లలో వివిధ రకాల పక్షులు వాలి సురక్షితంగా గూళ్ళు పెట్టుకుంటాయి. ఆ పక్షులు ఆ పంట పొలాలలో ఉండే హానికరమైన పురుగులను, కీటకాలను ఎప్పటికప్పుడు తింటూ రైతులకు పరోక్షంగా చాలా పెద్ద మేలు చేస్తాయి. ఇక ఈ తలంబ్రాల చెట్టులో వృక్షశాస్త్రం ప్రకారం సుమారు 150కి పైగా విభిన్న జాతులుంటాయి. ఈ చెట్టు యొక్క స్వస్థలం మన భారతదేశం కాదు. ఇది ఆఫ్రికా మరియు ఐరోపా ఖండాలకు చెందిన అటవీ మొక్క. అక్కడ నుండి ఈ అద్భుతమైన చెట్లను కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా 50కి పైగా దేశాలకు పరిచయం చేయబడ్డాయి. ఈ తలంబ్రాల చెట్టు వృక్షశాస్త్రంలో వెర్బినేసి అనే కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం లాంతానా కమరా అని అంటారు.
ఈ చెట్లు మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చాలా విస్తారంగా కనిపిస్తాయి. ముఖ్యంగా హైవేల పక్కన పల్లెటూరి రోడ్లకు ఇరువైపులా పచ్చగా పూలతో బాగా దర్శనమిస్తాయి. వీటి పువ్వులు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండి దారిన పోయే వారందరినీ ఆకర్షిస్తాయి. ఒక పూల గుత్తిలో అనేక రంగుల పుష్పాలు అంటే పసుపు, ఎరుపు, గులాబీ, తెలుపు రంగులు కలగలిపి ఉంటాయి. ఒకే గుత్తిలో ఇన్ని రంగులు ఉండటమే ఈ చెట్టు యొక్క అత్యంత ప్రధానమైన ప్రత్యేకత. ఈ అందమైన పూలు చిన్నపిల్లల్ని చాలా బాగా ఆకర్షిస్తాయి. ఈ పూలతో పల్లెటూరి పిల్లలు రకరకాల ఆటలాడుతుంటారు, దండలు కట్టుకుంటారు. ఈ పుష్పాలు చూడటానికి ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. రైతులు తమ పొలాలకు కంచెలుగా, ఒక సపోర్టుగా వీటిని పెంచుకుంటారు. వీటి పూలల్లో ఉండే తీయటి మకరందాన్ని పక్షులు, తేనెటీగలు, అందమైన సీతాకోక చిలకలు ఎంతో ఇష్టంగా తీసుకుంటాయి. రంగురంగుల సీతాకోక చిలకలు ఈ అత్తాకోడల చెట్ల పూలపై వాలి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసేవారికి ప్రకృతిలోనే అత్యంత అందమైన దృశ్యంగా, మనస్సుకు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తాయి. మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్ వంటి కొండ ప్రాంతాలలో ఈ చెట్ల యొక్క గట్టి పొదలను ఫర్నిచర్ తయారీలో మరియు ఇళ్లకు కంచెలుగా ఉపయోగిస్తారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఈ పొదల యొక్క దృఢమైన కర్రలతో బుట్టలను అల్లటానికి కూడా ఉపయోగిస్తారు. ఈ దృఢమైన బుట్టలలో వారు తాము పండించిన మామిడి పండ్లను దూర ప్రాంతాలకు రవాణా చేయటానికి భద్రంగా ఉపయోగిస్తారు. అదేవిధంగా మార్కెట్లలో ఈ బుట్టలలోనే వారు మామిడి పండ్లను ఆకర్షణీయంగా అమ్ముతారు. ఈ చెట్ల మీద ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు జరిపిన అనేక పరిశోధనలలో ఈ తలంబ్రాల చెట్లు అద్భుతమైన యాంటీబ్యాక్టీరియల్, యాంటీమైక్రోబియల్ మరియు ఫంగిసైడల్ ధర్మాలను ప్రదర్శిస్తుందని శాస్త్రీయంగా నిరూపింపబడింది. అంటే క్రిములను, బ్యాక్టీరియాను, ఫంగస్ను నాశనం చేసే శక్తి దీనికి ఉంది. ఆయుర్వేదంలో ఈ చెట్టును క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధికి, కుష్టు వ్యాధికి, చికెన్ పాక్స్కు, ఉబ్బసం లేదా ఆస్తమాకు, తట్టు, వివిధ రకాల చర్మ వ్యాధులకు, కీళ్ల వ్యాధులకు, విపరీతమైన దగ్గు, దీర్ఘకాలిక తలనొప్పి వంటి అనేక వ్యాధులకు ఒక అద్భుతమైన ఔషధంగా వాడతారు. అడవులలో మరియు మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజలు ఈ చెట్లను తమ పరంపరాగత వైద్యంలో అనాదిగా ఔషధంగా బాగా వాడతారు. ఈ మొక్క చాలా గొప్ప మొక్క. ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ఈ అత్తాకోడల చెట్టు పురుషుల పాలిట ఒక దివ్యౌషధం లాంటిది అని చెప్పవచ్చు. కేవలం రోడ్ల పెక్కన పెరిగే పిచ్చి మొక్క కాదు. ఇది పురుషులలో దాగి ఉన్న అనేక రహస్య ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా శృంగార సమస్యలను నయం చేసి వారికి కొండంత అండగా నిలిచే అద్భుత మూలిక. పురుషులలో నరాల బలహీనతను పారద్రోలి శారీరక, శృంగార సామర్థ్యాన్ని పెంచే అద్భుతమైన రసాయనాలు, ఆల్కలాయిడ్లు ఈ చెట్టు వేర్లు మరియు ఆకులలో ఉన్నాయని పురాతన నాటు వైద్యం చెబుతోంది. ఏ పురుషుడైతే శారీరక సత్తులేక దాంపత్య జీవితంలో ఇబ్బందులు పడుతున్నాడో అటువంటి వారికి ఈ మొక్క ప్రాణదానం చేస్తుంది. ఈ మొక్క మూలికలను ఉపయోగించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పురుష అవయవాలకు రక్త సరఫరా పెరిగి నరాలు ఉక్కులాగా దృఢంగా మారతాయి. పురుషుల సమస్యలకు శృంగార సామర్థ్యం అమాంతం పెరగడానికి ఆయుర్వేదంలో దీని ద్వారా కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. మొదటి చిట్కా ఏమిటంటే ఈ తలంబ్రాల చెట్టు యొక్క వేర్లను సేకరించి శుభ్రంగా మట్టి లేకుండా కడిగి వాటిని సూర్యరశ్మి తగలకుండా నీడలో బాగా ఎండబెట్టాలి. అవి బాగా ఎండిన తర్వాత దంచి మెత్తటి పొడి చేసుకోవాలి. ఆ మూలికా పొడిని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా స్వచ్ఛమైన తేనెతో కలుపుకొని సేవిస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మీ శరీరంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. నరాల బలహీనత పూర్తిగా తొలగిపోయి మీ శరీరంలో 1000 గుర్రాల బలం వచ్చినట్లుగా అత్యంత ఉత్సాహంగా అనుభూతి చెందుతారు. అలాగే రెండవ చిట్కా ఏమిటంటే ఈ అత్తాకోడల చెట్టు ఆకులను, ముఖ్యంగా లేత ఆకులను కోసి వాటిని మెత్తగా నూరి పసరులాగా చేయాలి.
ఆ పసరుకు సమపాలలో మార్కెట్లో దొరికే అశ్వగంధ పొడిని కలిపి చిన్న చిన్న మాత్రలుగా చేసి గాలికి ఆరబెట్టుకోవాలి. రోజుకు ఒక మాత్ర చొప్పున ఉదయం సాయంత్రం తీసుకుంటే పురుషులలో శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు మాయమవుతాయి. శృంగారంలో ఎక్కువ సమయం పాల్గొనే స్టామినా వస్తుంది. శృంగార సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే ఈ చిట్కాలను పాటించడంతో పాటుగా పురుషులు తమ దైనందిన జీవితంలో కొన్ని మంచి అలవాట్లు కూడా తప్పనిసరిగా అలవర్చుకోవాలి. కేవలం మూలికలు వాడితేనే సరిపోదు. తీసుకునే ఆహారం చాలా మంచిది తీసుకోవాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, బాదం, పిస్తా, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్, పాలు, గుడ్లు, మొలకలు వంటి బలమైన పోషకాహారం తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం లేదా యోగా చేయాలి. 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. పొగ త్రాగటం, ఆల్కహాల్ లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ మంచి జీవనశైలితో ఈ అత్తాకోడల ముక్క చిట్కాలను పాటిస్తే మీ శారీరక మరియు శృంగార సామర్థ్యం ఊహించని విధంగా పెరుగుతుంది. ఈ మొక్క పురుషుల సమస్యలకే కాకుండా మన ఇళ్లలో రోజువారీ ఎదుర్కొనే అనేక ఇబ్బందులకు కూడా పరిష్కారం చూపుతుంది. ముఖ్యంగా వీటి ఆకులకు మన ఇంట్లో దోమలను సమర్థవంతంగా తరిమికొట్టే అద్భుతమైన సహజ సిద్ధమైన లక్షణాలు ఉంటాయి. మస్కిటో కాయిల్స్లోని రసాయనాల వల్ల వచ్చే శ్వాసకోశ సమస్యలను నివారించడానికి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్. వీటి ఎండిన ఆకులను మన ఇంట్లో మండిస్తే ఆ పొగ ఘాటుకు దోమలు ఇంట్లో నుండి పారిపోతాయి. దీనికోసం మీరు వీటి ఎండిన ఆకులను సేకరించాలి లేదా పచ్చి ఆకులను కోసుకుని వచ్చి నీడలో బాగా ఆరబెట్టాలి. ఆకులు బాగా ఎండాక ఒక గుప్పెడు ఆకులను పాత మట్టి మూకుడులో వేసి దానిపై ఒక కర్పూరం బిళ్ళ పెట్టి అగ్గిపుల్లతో ముట్టిస్తే ఆ ఆకులు నెమ్మదిగా కాలుతూ దాని ద్వారా పొగ వస్తుంది. దీన్ని ఇంట్లో నడిమధ్యలో ఉంచి తలుపులు, కిటికీలు అన్నీ గట్టిగా మూసివేయాలి. పొగ ఇల్లంతా వ్యాపించేలా చూడాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇంటి ప్రధాన ద్వారం తీసి ఇంకొక 5 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆ పొగ వల్ల చావగా మిగిలిన దోమలేమైనా ఉంటే ఆ ప్రధాన ద్వారం ద్వారా బయటకు పారిపోతాయి. ఇక ఆ తర్వాత ప్రధాన ద్వారం మూసివేసి దోమల బాధ లేకుండా హాయిగా నిద్రపోవచ్చు. ఇప్పటికీ మన దేశంలో చాలా చోట్ల పల్లెల్లో వీటి ఆకులను ఇలా దోమలను పారద్రోలడానికి సహజమైన పద్ధతిలో వాడుతున్నారు. అలాగే చెక్కతో చేసిన ఫర్నిచర్ పాలిష్ చేయడానికి కూడా వీటి ఆకులను ఉపయోగిస్తారు. కాస్త పాతబడిన ఫర్నిచర్ ఉంటే వీటి ఆకులను చేతిలో నలిపి దీనితో ఫర్నిచర్పై గట్టిగా రుద్ది పాలిష్ చేస్తారు. అలా చేస్తే ఆ వస్తువులు కొత్త వాటిలా మెరుస్తాయి. ఇక ఈ చెట్టు కాయల విషయానికొస్తే ఈ తలంబ్రాల కాయలు చిన్న ద్రాక్ష గుత్తి వలె ఉండి పండాక నిగనిగలాడే నల్లని రంగులో ఉంటాయి. వీటి గురించి తెలుసుకునే క్రమంలో శాస్త్రవేత్తలు చేసిన కొన్ని పరిశోధనల ద్వారా ఇవి కొద్దిపాటి విషప్రభావం కలిగి ఉంటాయని తెలిసింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా ప్రాంతాల్లో ఈ నల్లగా పండిన కాయలను చిన్న పిల్లలు ఆడుకుంటూ సేకరించుకొని ఎంతో ఇష్టంగా తింటారు. కానీ వారు ఎటువంటి విషప్రభావానికి గురి అవ్వలేదు. వారికి ఏ జబ్బు రాలేదు. పైగా పల్లెటూరి పిల్లలు వీటి కాయలను తీయగా ఉన్నాయని చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా పాముకాటు విషం విరుగుడుగా గిరిజనులు మరియు రైతులు ఈ ఆకులను ఔషధంగా వాడతారు. ఎవరికైనా పాము కరిచినప్పుడు ఆ పాముకాటు ప్రదేశంలో ఈ అత్తాకోడలు ఆకులను మెత్తగా నలిపి ఆ పసరు రసం గాయానికి తగిలేలా అంటిస్తే దానిలోని రసాయనాల వల్ల పాము విషప్రభావం క్రమంగా తగ్గుతుంది. అలాగే చలికాలంలో శ్వాస సమస్యలు ఉన్నవారు వీటి ఆకులను ఒక గిన్నె వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ ఆవిరిని పీల్చడం వల్ల ముక్కు దిబ్బడపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు నయమవుతాయి. వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పులకు ఇది దివ్యౌషధం. కీళ్ల నొప్పి, కీళ్లవాతం ఉంటే ఈ చెట్టు ఆకులకు ఆముదం నూనె రాసి నిప్పుల మీద కొద్దిగా వెచ్చచేసి ఆ వేడి ఆకులను కీళ్లపై పెట్టుకొని కట్టుకడితే కీళ్ల నొప్పి అద్భుతంగా తగ్గుతుంది. పొలాల్లో పురుగులు, కీటకాలు కుట్టిన ప్రదేశంలో వెంటనే వీటి ఆకులను నలిపి రసం తగిలేలా అతికిస్తే మంట తగ్గి విషప్రభావం పోతుంది. మన దేశంలోని కొన్ని గిరిజన ప్రదేశాల్లో వీటి ఆకులను కుష్ఠవ్యాధి నివారణలో కూడా అనాదిగా వాడతారు. ఫిలిప్పీన్స్ దేశంలో అయితే ఈ చెట్టు ఆకుల కషాయం కాచి ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలిస్తారు. ఇలా చేస్తే దంతక్షయం, పంటి నొప్పి వంటి సమస్యలన్నీ పోతాయి.
ఈ అత్తాకోడలు చెట్టు ఆకులు అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాలను ప్రదర్శిస్తుంది కావున ఈ ఆకుల రసాన్ని దెబ్బలు తగిలినప్పుడు గాయాలు పుండ్లపై అప్లై చేస్తే ఇన్ఫెక్షన్ రాకుండా చాలా త్వరగా మానిపోతాయి. వీటి ఎండిన పువ్వులను సేకరించి చూర్ణం చేసి ప్రాణాంతక క్షయవ్యాధి నిర్మూలనకు గిరిజన వైద్యంలో ఔషధంగా వాడతారు. వీటి ఆకులను దంచి తీసిన పసరును కొన్ని ప్రదేశాల్లో మొండి చర్మ వ్యాధులపైన కూడా పూతగా వాడతారు. అంటే గజ్జి, తామర, తట్టు, ఆదలమ్మ వల్ల వచ్చే దద్దు లేదా చిన్నమ్మవారి వంటి వాటికి పైపూత ఔషధంగా వాడితే చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలున్న ఈ చెట్టు గురించి మనం ఒక ముఖ్యమైన జాగ్రత్త కూడా తప్పక తీసుకోవాలి. ఈ చెట్టు ఆకులను పశువులు, జంతువులు అంటే మనం పల్లెల్లో జీవనాధారంగా ఎంతో అపురూపంగా పెంచుకునే గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు లాంటివి మేతకు వెళ్ళినప్పుడు ఈ చెట్టు ఆకులు తినకుండా కాపరులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అవి ఈ ఆకులు తినడం మొదలు పెడితే రుచి మరిగి కొద్దిగా తినవు, చాలా ఎక్కువ మొత్తంలో ఆబగా తింటాయి. ఇలా అధిక మొత్తంలో తింటే ఆ ఆకుల్లో ఉండే కొన్ని సమ్మేళనాలు పశువుల కడుపులో విషంగా మారి వాటి కాలేయం దెబ్బతిని చివరికి వాటి మరణానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి పశువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కారణం చేతనే బహుశా ఈ చెట్టు గురించి పూర్తిగా తెలియక, దాని ఔషధ గుణాల గురించి సరైన అవగాహన లేక ఇప్పటి వరకు చాలామంది ఈ చెట్టును ఒక పనికిరాని పిచ్చి చెట్టుగా, పీకి పారేయాల్సిన కలుపు ముక్కగా భావిస్తున్నారు. దీని ఉపయోగాలు, ముఖ్యంగా మనుషులకు ఇది చేసే మేలు, పురుషులకు ఇచ్చే బలం తెలియక దీన్ని మనం దారుణంగా నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే ఈ చెట్టుని ఇకపై ఎక్కడ చూసినా పీకి పారేయకుండా దీన్ని ఒక దివ్యౌషధంగా భావించి రక్షించుకుంటే అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ భూమి మీద ప్రకృతి ప్రసాదించిన ప్రతి ముక్కలోనూ ఏదో ఒక అద్భుతం దాగి ఉంటుంది. వాటిని అర్థం చేసుకొని గౌరవిస్తే మానవాళికి ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.